ప్రార్థనలన్నీ నాకు ఏడున్న వాళ్ళు కనపడతలా. ఆ, ప్రార్థన చేశారు ఇప్పుడు దాకా. మీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు విన్నారని, ప్రభు నెరవేరుస్తారని, ఆ, నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. అలాగే నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఆ, నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి పాస్టర్ స్టీఫెన్ అయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. స్టీఫెన్ అన్నయ్య అంటే ఇక మా ఇంట్లో మనిషి లాంటి బ్రదర్ అనమాట. మా పెద్దన్నయ్య ఎలాగో మా స్టీఫెన్ అన్నయ్య కూడా మాకు అలాగా మంచి సలహాలు చెప్తూ ఉంటాడు. తమ్ముడు ఎలా నడవండి, అలా ఉండండి అని చెప్తా ఉంటాడు. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మీ ఊరు రావాలన్నా కూడా చాలా ఆశ అనమాట. ఎందుకంటే అన్నయ్య ఉంటాడు, కాసేపు సరదాగా ఏదో ఒకటి చెప్తాడు, మంచి మాటలు చెప్తాడు, కాసేపు మాతో టైం స్పెండ్ చేస్తాడని మాకు కొంచెం ఆశ అనమాట. నేను కానీ మా అన్నయ్య కానీ. ఎందుకంటే మేము కోటాలో ఉన్నప్పుడు, మీ మీ ప్రాంతంలో కోటాలు జరిగినప్పుడు మేము ఎందుకు వస్తామంటే, కాస్త అన్నయ్య ఉంటాడు, కాసేపు అన్నయ్యతో టైం స్పెండ్ చేసి మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది కదా అని సరదాగా మేము కూడా దేవుని వాక్యాన్ని వినొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావాలనిపిస్తూ ఉంటుంది. చాలా మంచిది. మంచి దైవజనుని కలిగి ఉన్నారు. మీ అందరూ కూడా భాగ్యవంతులే. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి ఆత్మీయులు. మీ దైవజనుల గురించి చాలా మంచి పేరు ఉంది బయట. మీకు తెలియకపోవచ్చు కానీ మా అందరికి తెలుసు. కాబట్టి నేను మరలా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ గారి గురించి వాళ్ళకి తెలియదు. రోజు కనపడే ఆయనగా ఏముందిలే తీ అంటారు, అట్ట అనుకుంటారు. కానీ మీ పాస్ట్ గారికి మంచి పేరు ఉంది బయట, మంచిగా వాడబడుతున్న దైవజనులు. ఆయన బట్టి మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి, అనుదినం జ్ఞాపకం చేసుకోండి. సరే, మంచిది. ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని, ప్రభు పక్షంగా నిలబడి మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుడు మనకు తోడయ్యుండి ఈ పగటి వేళ మనందరితో మాట్లాడునుగాక. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దిన ధ్యానము కొరకై ఒక చిన్న లేఖన భాగం, యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. అందరూ కూడా తీయండి, అందరూ కూడా తీయండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. అయితే చదవండి, చదవండి. నిన్ను విమోచించి ఉన్నాను. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పూట మీకు జ్ఞాపకం చేయబడే మాట, భయపడొద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. ఈ మాటని ప్రభు మీకు జ్ఞాపకం చేయమని నాకు ఇచ్చిన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకే చెప్పండి. నిద్రపోతే కూడా చెప్పండి ఒకసారి. ఇట్టాగా మొన్న ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్తే ముందు లైన్లో కూర్చొని అక్క నిద్రపోతుంది. చక్కగా హ్యాపీగా నిద్రపోతుంది. 10 అయింది, కూటం వాక్యం చెప్పడానికి ఇచ్చారు. అక్క మంచిగా నిద్రపోతుంది. లేపమ్మ లేపని లేపితే, ఏంది పాస్టర్ గారు లేపుతారేంది, మీరు బలంగా వాక్యం చెప్పాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని మీకోసం ప్రార్థన చేస్తుంటే అని అంటుంది. వత్తదే ఏడదాకా ఉంది. నిద్రపోతే కొంతమందికి ఏడదాకా పడిద్ది అంటగా, పచ్చగా ఏడదాకా పడింది. వత్తదే పాపం. నిజం చెబితే నేను నమ్మేవాడినేమో, ప్రార్థన చేస్తుందిలే, నా కోసం ప్రార్థన చేస్తుందిలే, దేవుడు ఆశీర్వదిస్తాడులే అని నేను అనుకుంటున్నా. వత్తదే, నిద్రపోతుంది. మనం అంట కాకుండా కాస్త మెలకుతో ఉండి దేవుని మాటలు వినాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, భయపడొద్దు, పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. చాలా మందికి భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక పేరు ఉంది. అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి.
ఎవరు రాశారు, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఈ గ్రంథంలో రాయబడి ఉన్న అధ్యాయాలు ఎన్ని, వచనాలు ఎన్ని, దేవుడు మాట్లాడిన మాటలు ఎన్ని, మనుషుడు దేవునితో మాట్లాడిన మాటలేవి, అసలు దీని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటే టైం చాలదు. కానీ ఒకటే మాట ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పేరు పెట్టి నిన్ను పిలిచాను. ఏ పేరు పెట్టి దేవుడు పిలుస్తాడు? అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మరలా జ్ఞాపకం చేస్తాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక పేరు ఉంది. ప్రతి వస్తువుకి, ప్రతి చెట్టుకి, ప్రతి పెట్టకి, దాని అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఎందుకు పేరు? ఎందుకు? అర్థమవుతుందా? ఏనండి, అర్థం కాకపోతే కూడా నోరు తెరుచుకుని చూస్తా ఉండండి, బాగుంటుందా? ఎందుకు పేరెందుకు? పేరెందుకు అంటే ఒక గుర్తింపు కోసం, అంతేనా? ఆధార్ కార్డు ఉందా అందరికీ? రేషన్ కార్డు, బియ్యం తెచ్చుకున్నారా, పొందారా? ఉందా? ప్రతి దానికి ఒక పేరు ఉంది. అట్లాగే భూమి మీద ఉన్న ప్రతి దానికి పేరున్నట్టుగా ఒక్కొక్క దానికి 2-3 పేర్లు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ముద్దు పేరు ఒకటి, బళ్ళో పేరు ఒకటి, గుద్దే పేరు ఒకటి, చాలా పేర్లు ఉంటాయి అంటగా. మీ అందరికి తెలుసు, కాకపోతే చెప్పరు అంతే. ప్రతి దానికి పేరుంది. ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, రేషన్ కార్డులో ఒక పేరు ఉంటుంది. మా ఊర్లో ఒక ముసలిది ఉంది, మా ఊర్లో ఉంది ముసిలే. అక్కడ జగన్ గారు ఇచ్చిన స్థలంలో పేరు వచ్చింది కదా, మళ్ళీ ఏడెందుకు నీకు పేరు, ఇంకో పేరు ఎందుకు పెట్టావు, ఒకటి చాలు కదా, లేనోడు ఎవడో ఒకటి తీసుకుంటాడు కదా ముసిల్దాని అంటే ఆశ, పేరు వస్తుందేమోనని. ఇంకోటి కూడా వస్తుంది, బాగుంటుందేమోనయ్యా అని అంటుంది ముసిల్లు. ప్రతి దానికి ఆశ, ఆశ. పేరు ఉండాలి, నా పేరు ఉండాలి, పేరు ఉండాలి, పేరు ఉండాలని. ఈ పూట మీకు జ్ఞాపకం చేసే మాట పేరు. పేరుని గురించి జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పేరు కావాలి ప్రతి దాంట్లో. ప్రతి దానికి పేరు అవసరమై ఉంది. దేవుని రాకడ కోసం సిద్ధపడుతున్న మనల్ని, దేవుని సన్నిధిలో సమకూర్చబడుతున్న మనందరం, నియామక కోటాల్లో జత చేయబడుతున్న మనందరినీ దేవుడు కూడా కొన్ని పేర్లు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రాకడ కోసం సిద్ధపడుతున్న మనందరినీ కూడా, వధువు సంఘంగా ఉన్న మనందరినీ కూడా దేవుడు కొన్ని పేర్లు పెట్టి పిలుస్తాడు. అర్థమవుతుందా? ఏ పేరు పెట్టి ఆయన పిలుస్తాడు? పిలిస్తే ఏ పేరు పెట్టి పిలుస్తాడు? అయ్యా ఏ పేరు పెట్టి? రేషన్ కార్డులోదా, మన బియ్యం కార్డు కార్డు తీసిన ఆ పేరా? కాదు కాదు కాదు. ఏ పేరు పెట్టి పిలుస్తావు స్వామి? నిన్ను నమ్ముకున్నావు యేసు బాబు, ఏ పేరు పెట్టి పిలుస్తావు అని మనం అడిగితే కొన్ని విషయాలు ఈ పగటి వేళ మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర బాబాకండి, నిద్ర వస్తే కొద్దిగా మొహం కడుక్కొని వచ్చి కూర్చొని పగలగా కాస్త నిద్ర వస్తామండి. వచ్చినా పర్వాలేదు, దేవుని మాటలు దేవుని మాటలు వినటానికి వచ్చాం కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. సరే, మంచిది. ఏ పేరు పెట్టి ప్రభు పిలుస్తారు? ఏ పేరు పెట్టి పిలుస్తారు? మనకు చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. మనకు తెలిసిన పేర్లు కొన్ని అయితే, మనకి తెలియని పేర్లు మరికొన్ని. చాలా రకాలైన పేర్లు ఉన్నాయి. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఇక అవన్నీ మనం ఈ పూట మాట్లాడొద్దు. మనకు తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏ పేరు పెట్టి ప్రభు పిలుస్తారు అనే 3 విషయాలు ఈ పగటి వేళ జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు శ్రద్ధగా వినండి, చదవండి. మొదటి మాట యెషయా గ్రంథం 63వ అధ్యాయం 61 చదవండి. 61వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 61వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం.
చదవండి చదవండి. ఆ, ఆ, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. చదవండి. యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని పేరు పెట్టి పిలుస్తాడట దేవుడు? యెహోవా నాటిన చెట్టు అని పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని పేరు పెట్టి పిలుస్తాడు? యెహోవా నాటిన చెట్టు. మీ పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పండి. అక్కాయి, నువ్వు యెహోవా నాటిన చెట్టు అని చెప్పండి ఒక మాట. చెప్పారా? చెప్పారా? మనకి చాలా పేర్లు తెలుసు కదా, ఈ పేరేంది? మహేష్ తెలుసు, సురేష్ తెలుసు, ప్రభాస్ తెలుసు. ఈ పేరేంద్రా? యెహోవా నాటిన చెట్టు ఏంది? అర్థమవుతుందా? యెహోవా నాటిన చెట్టు ఏంటి? ఈ పేరేంటి విచిత్రంగా ఉంది? దేవుని రాకడ కోసమై సిద్ధపడుతున్న మనందరినీ కూడా ప్రభు పిలిచే పేరేంటయ్యా అంటే యెహోవా నాటిన. యెహోవా నాటిన. అయితే ఒక ప్రశ్న, యెహోవా నాటిన చెట్టులాగా మనం ఉన్నామా లేవా అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాటిన చెట్టులాగే మనం ఉన్నామా? బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. ఒకసారి కాస్త ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్దాం. యెహోవా నాటిన చెట్టు అని అంటున్నాడంటే కాస్త జాగ్రత్తగా ఆలోచన చేస్తే కాస్త పక్కకి వెళ్దాం. మనుషుల నాటిన చెట్లు కూడా ఉన్నాయనే కదా. భూమి నుండి మలచిన చెట్లు కూడా ఉన్నాయనే కదా. సాతాను చేత నాటబడిన చెట్లు కూడా ఉన్నాయనే కదా. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. ఆది కాండంలో మీరు చదవద్దు, జాగ్రత్తగా వినండి. భూమితో దేవుడు చెప్పే మాట ఏమిటయ్యా అంటే, భూమి విత్తనం మలిచే చెట్లని, విత్తనమిచ్చే చెట్లని మలిపించు, గడ్డిని మలిపించు అని చదవండి ఆ మాట. 1వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చదవండి ఆ మాటలను. విత్తనమునిచ్చే చెట్లను చాలు, అర్థమైందా? భూమితో దేవుడు చెప్పే మాట ఏమిటంటే విత్తనమిచ్చే చెట్లని మలిపించు, గడ్డిని మలిపించని దేవుడు చెప్తున్నాడు. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని వలన ఏదైతే నాటబడదో అది పెరికి వేయబడుతుంది, పెకిలించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకు పెట్టిన పేరేమిటి? యెహోవా వలన నాటబడిన చెట్టు. వాక్యం చెప్తుంది, ఏదైతే దేవుని ద్వారా నాటబడదో అది పెళ్ళగించబడుతుంది, పెకిలించబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. పౌలు భక్తుడు అంటాడు, నేను నాటి తిని అంటాడు. ఇది మనుషులు నాటింది. దేవుడు కూడా దేవుని రాజ్యాన్ని గురించి జ్ఞాపకం చేసేటప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని అనంటే, విత్తనంలో నాటడానికి ఒకడు వెళ్ళాడట, విత్తనం వేయడానికి ఒకడు వెళ్ళాడట. వాడు వెళ్ళి గోధుమలు విత్తాడట. అర్థమవుతుందా? గోధుమలు విత్తాడట. గోధుమలు విత్తొస్తే మనోడు నిద్రపోయి చక్కగా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే దాంట్లో ఏం మలిచాయి? గురుగులు మలిచాయి. నాటిందేమో గోధుమలు, మలిచిందేమో ఈ గురుగులు నాటినోడెవడు? నీకు అర్థమవుతుందా? ఈ గురుగులు నాటినోళ్ళు ఎవరు? ఎక్కడి నుండి మలిచాయి ఈ గురువులు? దేవుని ద్వారా ఏదైతే నాటబడదో అది పెళ్ళగించబడదని వాక్యం చెప్తుంది. దేవుని రాకడకి సిద్ధపడే మనందరికీ పేరేమో యెహోవా నాటిన చెట్టని పేరు. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. గురుగులు ఎక్కడి నుంచి మలుస్తున్నాయి? సంఘంలో గోధుమలు విత్తుతుంటే కొన్ని గురుగులు కూడా
ఆటోమేటిక్గా మలుస్తూ ఉంటాయి. ఈ గురుగులు విత్తే వాళ్ళు ఎవరో, ఈ గురుగులు నాటే వాళ్ళు ఎవరో అంటే సాతానుగాడే. మనందరికీ తెలిసిన మాటే, అందరికి అన్నాయేగా. నిద్రపోయేటప్పుడు ఆడు పక్కనే కూర్చుంటాడు, కాస్త మనం అపజయాల్లో ఉన్నప్పుడు పక్కనే పలకరిస్తా ఉంటాడు. ఈ మధ్యన ఓటు కార్డు వాళ్ళు ఉన్నారు కదా, ఓట్లోళ్ళు ఎవడు ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా వీడు మాత్రం ఫోన్ చేస్తున్నాడు. తెల్లారవటం ఫోన్ చేస్తున్నాడు. బిజీగా ఉండి ఈ ఫోన్ ఏంద్రా నాయన అని ఫోన్ ఎత్తితే నేను మీ అంటున్నాడు, మీ అమూల్యమైన ఓటు గుర్తుని కొడతాను అంటున్నాడు. అర్థమవుతుందా? ఎవరు ఫోన్ చేసినా చేయకపోయినా వాడు మాత్రం చేస్తున్నాడు. ఈ 4 రోజులే, తర్వాత మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. మనం ఎవడు జ్ఞాపకం ఉండవు. అందుకని జాగ్రత్తగా ఓటేయండి. సరే, మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ గురుగులు విత్తినోళ్ళు ఎవరు అనే మాటను కాస్త ఆలోచన చేద్దాం. దేవుని ద్వారా విత్తబడకపోతే, దేవుని ద్వారా నాటబడకపోతే పెళ్ళగించబడతాం, పెకిలించబడతాం. మనందరికీ పేరేమో యెహోవా నాటిన చెట్టు అని పేరుంది కదా, ఆ పేరుకు తగ్గట్టుగా కాస్త బ్రతకాలి. వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది, ఐగుప్తి నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి నాటి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ద్రాక్షావల్లిని తెచ్చి నాటాడట. ఎక్కడ నాటాడు అన్న విషయాలు కాస్త జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. ఒక చెట్టు ఇక్కడ నాటబడాలి అంటే వేరొక దగ్గర నుండి పెకిలించబడాలి, వేరొక దగ్గర నుండి పీకాలి, అక్కడ నుండి పీకి ఇక్కడ నాటాలి. వాక్యం చెప్తుంది, ఐగుప్తి నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి తిని. జాగ్రత్తగా వినండి, ఎక్కడి నుంచి తెచ్చాడంట ద్రాక్షావల్లిని? ఐగుప్తి నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చాడట. ఐగుప్తి అంటే పాపం, ఐగుప్తి అంటే శాపం, ఐగుప్తి అంటే అక్రమం, అన్యాయం. అలాంటి పరిస్థితుల నుండి, అక్కడ నుండి మనల్ని పీకి పరిశుద్ధ దేవుని మందిరమైన ఈ మందిరంలో మనల్ని నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం నుండి పీకి ఎక్కడ నాటాడు? పరిశుద్ధుల సహవాసంలో, దేవుని మందిరంలో. ఎందుకు దేవుని మందిరంలో నేను నాటబడాలి? అర్థమవుతుందా? కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుని మందిరంలో నాటబడాలి అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ఇక్కడ దేవుని ప్రత్యక్షత ఉంది, ఇక్కడ దేవుని వాక్కు ఉంది, ఇక్కడ సాక్షాత్తు దేవుడే కొలువై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మందిరంలో నాటాలి అని అంటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అందుకని పాపం నుండి పీకి దేవుని దగ్గర మనల్ని నాటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నాటాలి? ఎందుకు నాటబడాలి? నాటబడాల్సిన ఆవశ్యకత ఎందుకు అని కాస్త మనం ఆలోచన చేస్తే, భక్తుడైన దావీదుతో ఒక మాట చెప్తాడు దేవుడు. ఏమని చెప్తాడయ్యా అంటే, బాయ్ దావీదు, వీళ్ళు అటు ఇటు తిరగతున్నారా, వీళ్ళు అటు ఇటు తిరగకుండా వీళ్ళ కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచాను, అక్కడ వీళ్ళని నాటతాను. ఈ మాటలన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథాలు ఇవన్నీ మీకు కనబడతాయి. మీరు చదివితే నోరు తెచ్చుకోకుండా అని చూస్తాను. చదివితే అప్పుడప్పుడు అని చదువుతా ఉంటే అని చూడకుండా నేను చెప్పేటప్పుడు కరెక్టే అని అట్లా అంటా ఉంటాం. అర్థమైందా? అప్పుడప్పుడు అన్న తీస్తాం, తడపండి, నాలుగు తీసి తడిపి తీస్తా ఉండండి. అవి నలిగితే అన్న అప్పుడప్పుడు అన్న వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అటు ఇటు తిరగతున్నారు అబ్బాయి, వీళ్ళు అటు ఇటు తిరగకూడదు, ఎటు పడితే అటు పోకూడదు. వీళ్ళ కోసం ఒక స్థలాన్ని స్థిరపరిచాను, వీళ్ళ కోసం ఒక స్థలాన్ని సిద్ధపరిచాను, అక్కడ వీళ్ళని నాట. ఇది దేవుడు కోరుకున్న స్థలం కాబట్టి ఇక్కడ మనల్ని నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవుడు కోరుకున్న స్థలం, అందుకని ఇక్కడ మనల్ని నాటాడు ప్రభు. కొంతమంది దేవుడు కోరుకున్న స్థలం అని తెలిసినా కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మా ఆత్మీయత అంటే ఆయన పాస్టర్ యేసుపాదం గారు చెప్పే మాట ఏంటంటే, నెలకు ఒక చర్చికి పోతాడు అంటాడు. అర్థమవుతుందా? నెలకొకటి ఆడుకోవటానికి పోతే ఆడుంటాడు, వేరే ఊరు కోటానికి పోతే ఏంద్రా అన్న, ఏంది ఆడకపోతే ఆడుంటున్నావు, ఆడ కనపడితే ఆడుంటున్నావు, ఏంద్రా అన్న ఈ పని ఏంద్రా అంటే పవర్ లేదట. దేవుడు కోరుకున్న స్థలం అని వాక్యం చెప్తుంది.
దేవుడు ఎన్నుకున్న స్థలం కాబట్టి ఇక్కడ నాటాడని వాక్యం చెప్తుంది. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొంతమంది అటు ఇటు అటు 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 తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆశీర్వాదాల కోసం. ఆశీర్వాదం వస్తుందంటే ఎవరైనా వెళ్తారు కదా, దీవెనలు వస్తున్నాయి అంటే ఎవరైనా వెళ్తారు కదా. కాస్త ఆలోచన చేయండి. ఇది దేవుడు ఏర్పరచుకున్న చోటు కదా. నిన్ను ఇక్కడ నాటింది ఎందుకంటే ఇది నీ ఆత్మీయ స్థితికి సరిపోయేదనే స్థలం కదా. ఎందుకు ఇక్కడ నాటాడు ప్రభు నిన్నంటే ఇక్కడ దేవుడుతో ఉన్నాడని కదా. ఎందుకు ఇక్కడ నాటాడంటే ఇక్కడ స్తుతి ఆరాధన ఉందని కదా. ఎందుకు ఇక్కడ నాటాడు అంటే ఇక్కడ దేవుని వాక్కు వెల్లడవుతుందని కదా. ఎందుకు ఇక్కడ నాటాడు అంటే ఇక్కడ ఉపదేశం ఉందని కదా. ఎందుకు ఇక్కడ నాటాడు అంటే ఇక్కడ స్తుతి ఆరాధనలు జరుగుతున్నాయని, ప్రభువే ఇక్కడికి దిగి వస్తున్నాడని కదా ఇక్కడ నాటింది. మరి ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం, వాటి కోసం వెళ్ళేది ఎందుకు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇక్కడ నిన్ను నాటేది ఎందుకంటే అటు ఇటు తిరగకూడదని, ఎటు పడితే అటు బాగకూడదని. అందుకని నిన్ను ఇక్కడ నాటాడు ప్రభు, స్థిరపరిచాడు. ఓగ్గూడదేక నాటబడింది ఎట్లా ఉండాలి? నాటబడింది ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అట్లా ఉండాలి. మనం ఒకసారి ఆలోచన చేయండి, ఎట్లా ఉంది మన ఆలోచన విధానం, ఎట్లా ఉంది? దేవుడు చెప్తున్నాడు, మీకు సరిపోయిన స్థలంలో నేను నాటుతాను. నేను ఏదైతే కోరుకున్నానో ఆ స్థలంలో మిమ్మల్ని నాటుతాను. నేను మీకోసం స్థిరపరిచిన స్థలంలో మిమ్మల్ని సిద్ధపరుస్తాను అని వాక్యం చెప్తాను. మనం ఎందుకు అట్టి తిరుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకు పేరు పెట్టి పిలిచే పేరేంటయ్యా అంటే యెహోవా వలన నాటబడిన చెట్టు అని మనకి పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది మొదటి మాట. ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే ఏమని పిలుస్తాడు? యెహోవా వలన నాటబడిన చెట్టు. ఈ పేరు పెట్టి మన పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. నా పేరు ఇది కాదే అనకూడదు. అర్థమైందా? ప్రభు పిలిచినప్పుడు నా పేరు ఇది కాదయ్యో, వేరే పేరు, మా ఇంటికాడు వేరే సూరమ్మని పిలుస్తారు, అది పెట్టి పిలువంటే పిలవడు ఆయన. సంఘానికి అంతటికి, ఎక్కడ సంఘంగా ఉన్నా ఆ సంఘాన్ని అంతటికి ఒకటే పేరు. ఏమని? నీ పేరు ఉండదేక, అది తుడిచిపెట్టడమే. నీ పేర్లు మీ తాత పెట్టింది, మా నాయన పేరు వచ్చేలా పెట్టాడు, మా నాన్న అది పెట్టు అంటే అది పిలవడు ఆయన. మా తాత పేరు, మా జేజి పేరు అంటే పిలవడు ఆయన. ఆయన పేరు పెట్టి పిలిచే పేరేంటాయి అంటే యెహోవా వలన నాటబడిన చెట్టు. ఈ మాట గుర్తుపెట్టు. ఇది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. చదవండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాను. ఏమని పెట్టాడట? తీశారా? అసలు మీరు తీశారా? ముందు తీశారా? అక్కో తీశారా? తీస్తా ఉండండి. ఏమని పేరు పెట్టాడంట ప్రభు? చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు. అది మన పేరు. ఏం పేరు? మీకు నోటికి రావాలి, గుర్తుండాలి. చక్కని ఫలాలు గల పచ్చని ఒలీవ. ఆ పక్కన వాళ్ళకి చెప్పు ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పు. ఈ పూట చెప్పండిలే, ఎప్పుడు మాట్లాడపోతే ఇవాళ మాట్లాడండి. కాస్త రోజు మాట్లాడంగా, ప్రార్థన ఉన్నప్పుడే పక్కన వాళ్ళతో మాట్లాడేది. మాట్లాడు అస్సలకి. ఆమె నాది ఒకటి, నేను మాట్లాడు అనకూడదు. అట్లా అనకూడదు. అర్థమవుతుందా? అట్లా అనకూడదు. ఏమితో నేను పలకను కదా, ఎందుకు ఏమితో నేను మాట్లాడినా అనకూడదు. మనం మందిరానికి వస్తే అందరం ఒకటే, అందరం దగ్గర పనిచేసేది ఒకటే ఆత్మ, అందరం వినేది ఒకటే వాక్యం, అందరం తినేది ఒకటే కంచం. లేదు అంతేనా? మీకేమో సపరేట్ కొనుక్కొస్తున్నారా? లేదు కదా. మరి పక్కన వాళ్ళకి చెప్పండి, మీ పేరు నీ పేరు ఇది అక్క చూడు అని చెప్పు ఒకసారి. పాస్టర్ గారు ఒకసారి చదువయ్యా, ఆ మాట చదువయ్యా పాస్టర్ గారు ఒకసారి. ఒలీవ చెట్టు అని పేరు. అది మీ పేరు. గుర్తుపెట్టుకోండి. ఏమని పిలుస్తాడు ప్రభు మనల్ని? చక్కని ఫలములు గల పచ్చని
ఒలీవ చెట్టు. కాస్త జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒలీవ చెట్టు వాగ్దాన భూమిలోనే ఫలిస్తుంది. అక్కడే మొలుస్తుంది. అది అక్కడ తప్ప ఇంకెక్కడ మొలవదు. అక్కడే మొలుస్తుంది. దానికి లైఫ్ స్పాన్ ఎక్కువ. ఒలీవ చెట్టుకి ఎక్కువ సంవత్సరాలు బ్రతికే చెట్టు అది. దావీదు భక్తుడు కూడా అనే మాట ఏమిటయ్యా అంటే, దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్ప. ఎట్టున్నాడట? పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాడట దేవుని మందిరం. కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. చాలా సంవత్సరాల నుండి మనం దేవుని మందిరంలోనే ఉంటున్నాం. చాలా సంవత్సరాల నుండి దేవునితోనే గడుపుతున్నాం. చాలా సంవత్సరాల నుండి వాక్యాన్ని వింటానే ఉన్నాం. ఈ మాట ఎప్పుడైనా నువ్వు చెప్పావా? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. ఎప్పుడైనా చెప్పారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు పచ్చగా ఉండాలి, పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు? నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నానని ఎందుకు అన్నాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచే పేరేంటయ్యా అంటే, చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టు. దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు లాగా ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు లాగా ఉండాలి మనం. దేవుని మందిరంలో పచ్చగా ఉండాలి. అందుకే పెళ్లి చేసుకున్న వాళ్ళతో అంటారంటగా, ఏమని? పచ్చని కాపురంతో, నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా హ్యాపీగా చిని బాగా బ్రహ్మాండంగా ఉండండి రా అన్నయ్య అంటారంటగా. అంతేనా? అందుకే పచ్చని కాపురం అంటారు. అందుకే పెళ్లి చేసుకున్నాను. లేకపోతే అట్ట అనకుండా ఏమంటారు అనుకుంటున్నారు మీరు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమంటారు? పచ్చగా ఉండండి, పచ్చగా బ్రతకండి అని అంటారు. ఎవరు పచ్చగా ఉండకుండా ఉండొద్దని